నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. 2 రోజుల పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటించనున్నారు. 4వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మంగళ బుధవారాల్లో పర్యటించనున్నారు. దీంతో కుప్పంలో కోలాహల వాతావరణం నెలకొంది. 9 పర్యాయాలు ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలుస్తున్న చంద్రబాబు నాయుడు 4వసారి సీఎం పదవిని అధిష్ఠించిన సంగతి తెలిసిందే. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన చంద్రబాబు తన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా తన సొంత నియోజకవర్గానికి భారీ నిధులు, హామీల వర్షం కురిపించారు. మొదటి రోజు హంద్రీనివా కాలువను పరిశీలించడంతో పాటు కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మంగళవారం మధ్యాహ్నం 12:30 సీఎం పర్యటన మొదలవగా సాయంత్రం 4:35 ముగిసింది. అలాగే బుధవారం ఉదయం 10:30 సీఎం టూర్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4:10 సీఎం పర్యటన ముగుస్తుంది. ఎవరి మీద కోపం లేదు, మీ మీద అభిమానం ఉంది. అందుకే చెప్తున్నా, కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ప్రశాంతత కావాలనా లేదా అని అడుగుతున్నా. ఈ రోజు మీ తరపున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్, ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా, ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారో చేస్తారు. అదే కడపటి రోజు అవుతుంది, మీకు జాగ్రత్త. రౌడీజం గాని, గంజాయి గాని, అక్రమ వ్యాపారాలు గాని ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు. అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి వారాహి అమ్మవారి దీక్షను పవన్ కళ్యాణ్ చేపట్టనున్నారంటూ జనసేన ప్రకటించింది. ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఈ సమయంలో కేవలం పాలు, పండ్లు, ద్రవహారం మాత్రమే తీసుకుంటారు. అయితే గత ఏడాది జూన్ మాసంలో వారాహి విజయయాత్ర చేపట్టారు పవన్ కళ్యాణ్. ఆ యాత్ర సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఇక వారాహి విజయయాత్ర విజయవంతం కావడమే కాదు, ఆ యాత్ర సంకల్పం కూడా నెరవేరింది. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా చూస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అదే తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే తాటిపైకి రావడానికి కీలకంగా పనిచేశారు. ఇక కూటమి గెలుపు కోసం ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. కూటమి విజయంలో వారాహి విజయయాత్ర కీలక భూమిక పోషించిందని చెబుతారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని అందుకోవడం, జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో విజయ కేతనం ఎగురవేయడంతో ఆ పార్టీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నారు. ఇదంతా కూడా వారాహి అమ్మవారి వల్లే సాధ్యమైందని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్ష చేపట్టాలని నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్పై కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల కంటే ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది అప్పటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్. అయితే వచ్చే నెలాఖరుతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. దీనికోసం వచ్చే నెల 3వ వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ సమావేశాల్లో ఆగస్టు 2024 నుంచి మార్చి 2025 వరకు అవసరమైన బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదం తెలపడానికి ఈ అసెంబ్లీ సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. అయితే త్వరలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గడువు ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రంలో తాజాగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పూర్తిస్థాయి బడ్జెట్ను రూపొందించి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, చర్చ అనంతరం ఆమోదింపజేయడమే అజెండాగా ఈ సమావేశాలు సాగనున్నాయి. కాగా ఈరోజు తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ సర్కార్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన 3.5 గంటల పాటు సాగిన సమావేశంలో కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాదు కీలక నిర్ణయాలకు ఆమోదం కూడా తెలిపారు. మరీ ముఖ్యంగా సీఎం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డిఎస్సి,
పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సస్కు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు కేబినెట్ భేటీలో శ్వేతపత్రాల విడుదలపై చర్చ జరిగింది. 7 అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వ పరిపాలనపై శ్వేతపత్రాలు విడుదల చేయడం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలపాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చంద్రబాబు. వ్యవస్థలను, పరిపాలనను వైఎస్ జగన్ ప్రభుత్వం ఏ స్థాయిలో ధ్వంసం చేసిన విధానాన్ని వైట్ పేపర్లలో తెలపాలని పలువురు మంత్రులు సూచించగా, ఏ అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయొచ్చని మంత్రుల అభిప్రాయాలు కోరారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా పోలవరం, అమరావతి, పర్యావరణం, శాంతి భద్రతలు, ఫైనాన్స్, పవర్, మద్యం అంశాలపై శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణంలో భాగంగా ఇసుక, గనుల విషయమై శ్వేతపత్రాల విడుదలకు నిర్ణయించింది ఏపీ కేబినెట్. ఇక ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై ఫోకస్ పెట్టింది ఏపీ సర్కార్. ప్రభుత్వ ఉన్నతాధికారులకు బంగళాలు తప్పనిసరిగా ఉంటాయి. అయితే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 2 సంవత్సరాల నుంచి కమిషనర్కు బంగళా లేక అద్దె ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుపతి కార్పొరేషన్కి 2022 నుంచి 2024 వరకు 3 కమిషనర్లు మారారు. వీరికి బంగ్లా లేకపోవడంతో అద్దె ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐఏఎస్ హోదాలో ఉన్న కమిషనర్కి బంగ్లా లేకపోవడం ఏంటని పలువురికి అనుమానం కలగవచ్చు. అవును, ఇది నిజం. ప్రస్తుతం ఉన్న కమిషనర్ అదితి సింగ్కి కార్పొరేషన్ తరపున బంగ్లా లేకపోవడంతో ఆమె గ్రాండ్ వరల్డ్ దగ్గరున్న ఉపాధ్యాయ నగర్లో ఓ అద్దె ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కమిషనర్ కోసం ప్రత్యేకంగా ఓ బంగ్లా నిర్మాణం చేయాలని గత ప్రభుత్వంలో 2023లో పనులు ప్రారంభించారు. సుమారు 1,50,00,000 రూపాయల వ్యయంతో భవన నిర్మాణ పనులు చేపట్టారు. అయితే ఆ పనుల పట్ల మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నత్తనడకన సాగుతున్నాయి. కమిషనర్ బంగ్లా పనులు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వారాల్లో భాగంగా 5వ మంగళవారం అమ్మవారు ముత్యాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 9 రోజుల పాటు జరిగిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఉత్సవాలలో భక్తుల రద్దీ దృష్ట్యా అమ్మవారిని దర్శించుకోలేని వాళ్లు జాతర తర్వాత 5 మంగళవారాల పాటు జరిగే మరు పొంగళ్లలో అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. దీంతో ఈ 5 వారాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులో భాగంగా చివరి మంగళవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు 1000 కళ్ల దుత్తలతో పాటు పొంగళ్లు, అంబళ్లు నైవేద్యంగా సమర్పించారు. అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన జంతుబలులతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు అమ్మవారికి ముత్యాల పందిరి అలంకరణ ప్రత్యేకంగా జరిగింది. ముత్యాల పందిరిలో అమ్మవారు విశ్రాంతిగా భక్తులను సంపూర్ణంగా అనుగ్రహిస్తూ ఉన్నారు. అమ్మవారికి తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేకమైన అభిషేకము మరియు బంగారపు వజ్ర కిరీట ధారణము, స్వర్ణ ముఖ కవచము, సర్వ అలంకార కవచములతో అమ్మవారిని ఆరాధన చేసి భక్తుల యొక్క దర్శనార్థమై అనుగ్రహిస్తున్నారు అమ్మవారు. ఈ ఆఖరి మంగళవారంలో ఇంకా జాతరలో దర్శనము కానటువంటి వారు, మృక్కుబడులు సమర్పించలేనటువంటి వారు ఈరోజు కనుక అమ్మకు పొంగళి, తలిగారాధన, మృక్కుబడులు కనుక చెల్లించినట్లయితే గంగా జాతర రోజున అమ్మకు దర్శనం చేస్తే ఏ పుణ్య ఫలప్రాప్తి కలుగుతుందో ఈరోజు అది కలుగుతుంది. ఇదిలా ఉండగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. మామూలుగా ప్రతిసారి మేము వచ్చి అమ్మవారిని వేషధారంతో వస్తే ఈరోజు అద్భుతంగా చేశామని అనుకుంటున్నాం. రోజు ఈసారి ఇట్లా అనుకుంటాం, నెక్స్ట్ ఇయర్ వస్తే ఇంకా అద్భుతంగా వస్తుంది. ఆ విధంగా అమ్మవారికి ఎంత చేసినా అది మనకు కొరతగానే ఉంటుంది, మళ్ళీ కొత్తగానే ఉంటుంది. అమ్మవారిని అందరూ దర్శించుకోండి. వచ్చిన భక్తులకు అందరికీ మేము 5 మంగళవారాలు అన్నప్రసాదాలు పంపిణీ చేశాము. అందరికీ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం. చెన్నారెడ్డి కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో నీటి సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు లేమితో విద్యార్థినులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో చెన్నారెడ్డి కాలనీలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో నీటి సదుపాయాలు, కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని వినతి పత్రం అందజేయడంతో
మంగళవారం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష సంబంధిత అధికారులతో బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మీడియాతో మాట్లాడుతూ బాలికల వసతి గృహంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో తక్షణమే పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామని, సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యను అభ్యసించేందుకు పిల్లలు హాస్టల్లో ఉంటున్నారని, వారికి కావాల్సిన సదుపాయాలు అందించేందుకు తక్షణమే కృషి చేస్తామని మేయర్ శిరీష పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో మన చెన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ నుంచి వాళ్ళకు తాగునీటి సమస్య ఉందని ఒక రిక్విజిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది. సో ఇవాళ స్థానిక కార్పొరేటర్స్ పునీత గారు, రాజేష్ గారు, అట్లాగే నాయకులు వెంకటేష్ అన్న గారితో, అలాగే మా డిఈ శ్రావణి గారితో ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఆల్రెడీ నిన్న ఆఫ్టర్నూన్ నుంచే మనం తిరుపతి నగరపాలక సంస్థ ద్వారా ట్యాంకర్స్తో నీటిని సరఫరా చేయడం జరుగుతూ ఉంది. సో అట్లాగే అక్కడ ఉన్నటువంటి బోర్లో సమస్య ఉందన్నారు. సో అది కూడా రిపేర్స్ ఏమైనా ఉంటే మన ద్వారానే చేయించాలని ఎస్సీ గారిని కూడా కోరడం జరుగుతుంది. సో అట్లాగే ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి పేద కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడ వివిధ కళాశాలలో, పాఠశాలలో చదువుతున్నటువంటి బాలికలకు మనము మౌలిక సదుపాయాలైనటువంటి నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తిరుపతి నగరపాలక సంస్థ మీద ఉంది. కాబట్టి జూన్ 24 నుంచి 28 వరకు జరిగే ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇంటర్వ్యూలు ప్రారంభమైనట్లు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి భారతి తెలిపారు. ఈరోజు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఏపీ ఆర్సెట్ 23-24 గాను సబ్జెక్ట్ వైజ్గా ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు అంటే 24వ తారీఖు హోమ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మ్యూజిక్లో జరుగుతున్నాయి. హోమ్ సైన్స్లో 35 మంది కానీ 31 మంది ప్రజెంట్ అయ్యారు, 4 యాబ్సెంట్. ఫుడ్ టెక్నాలజీలో పిలిచిన 29లో 27 మంది వచ్చారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో 16 మందికి గాను 12 మంది వచ్చారు. మ్యూజిక్లో 12 మందికి గాను 10 మంది వచ్చారు. ఈ హోమ్ సైన్స్కి ఎస్వి యూనివర్సిటీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి క్యాండిడేట్స్ ఉన్నారు. ప్రభుత్వం సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని పూతలపట్టు శాసనసభ్యులు కలికిరి మురళీమోహన్ తెలిపారు. సోమవారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలోని సమావేశ మందిరంలో ఆలయ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలికిరి మురళీమోహన్ మాట్లాడుతూ కాణిపాకం ఆలయంలో పనిచేసే సిబ్బందికి సాంప్రదాయ దుస్తులతో పాటు ఖచ్చితంగా తిలకం దిద్దుకొని వస్త్రాధరణ ఉండాలని ఆదేశించారు. జూలై 15వ తేదీ నాటికల్లా యూనిఫామ్తో ఆలయ సిబ్బంది, అధికారులు ఉంటారని, ఈ మేరకు ఆదేశాలు జారీ చేస్తామని ఈవో వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల్లో జరిగే అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని, ఈ మేరకు కాణిపాకం ఆలయంలో ప్రక్షాళన చేసి అభివృద్ధి వేగవంతం చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ పాలన కొత్త పుంతలు దొక్కబోతోంది. అలాగే అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, ఇతరత్ర దాతల సహకారంతో, ఇంకా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మరిన్ని కొత్త రూపురేఖలు దిద్దుకోవడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఈ రోజు నుంచి మొదలవుతుంది. దాని విషయంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయబోతున్నాం ఉన్నటువంటి విషయం మీద అధికారులందరూ కూడా అంగీకరించారు. దీనికి మొదటగా కాణిపాకం ఆలయ పాలనలో ఉద్యోగులు, అధికారులు ఎంత ముఖ్యమో ఉభయదారులు కూడా అంతే ముఖ్యం. ఉభయదారుల గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉభయదారుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ పాలనా వ్యవహారాల్లో కూడా వారి పాత్రని ఇనుమడింపజేసి వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసి స్వామివారి తిలకధారణతో ఇక్కడ వచ్చే భక్తులకంతా కనబడితే ఒక మంచి క్రమశిక్షణ అనేది కూడాను తెలుస్తుంది. భక్తులకు కూడాను ఈ దేవస్థానం స్టాఫ్ ఎవరు, ఏమైనా కానీ వారిని గురించి సలహాలు, సూచనలు తెలుసుకోవడానికి కూడా బాగా ఉంటుంది. ప్రజల్లో కూడాను ఒక మంచి గౌరవం టెంపుల్ స్టాఫ్ అంటే ఏర్పడుతుంది. దీన్ని నేను ఒక 15 రోజుల లోపల వాళ్లకు 15 రోజులు టైం ఇచ్చి, ఈ లోపల కొంత డ్రెస్ కుట్టుకునే వాళ్ళు ఎన్ని కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి ఒక 15 రోజులు టైం ఇచ్చి జూలై 15వ తారీఖు నుండి దీన్ని దేవస్థానంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి మేమందరం కూడాను, మా ఉద్యోగస్తులందరూ కూడాను సహకరిస్తారు.
ఆ విధంగా నడుచుకుంటామని తెలియజేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 3 నెలల తర్వాత ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. గత ప్రభుత్వం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమాన్ని రద్దు చేసి నూతన ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ ధ్యాన్ చంద్ అర్జీలను స్వీకరించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు జిల్లా కలెక్టర్ ధ్యానచంద్, డిఆర్ఓ పెంచల కిషోర్, ఎస్డీసీలు మురళి, దేవేందర్ రెడ్డి స్వీకరించారు. సమస్యలను సావధానంగా వింటూ ప్రజా ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధ్యానచంద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మీకోసమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సకాలంలో పరిష్కరిస్తామని, జిల్లాలోని అధికారులంతా వారి కార్యాలయాల్లో మీకోసమే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా తిరుపతి జిల్లా నారాయణ మండలం చిత్తూరు కండ్రిగ గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 191/1, 191/9 వరకే సర్వే నెంబర్లు సుమారు 11 ఎకరాల భూమిని కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారని జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని అందజేశారు. మనకి ప్రతి మండల్ నుంచి, డివిజన్ నుంచి కూడా చాలామంది ఇప్పుడు దాకా రావడం జరిగింది. దాదాపుగా ఇప్పటికీ 102 మెంబర్స్ టోకన్ తీసుకోవడం జరిగింది. అందరూ కూడా బయట వచ్చి అధికారులతో వాళ్ళ సమస్యల్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలాగే లైవ్లో కూడా మనము ఎంటైర్ జిల్లాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా కనెక్ట్ చేయడం జరిగింది. దాదాపుగా విషయాలు వస్తే కొన్ని రెవెన్యూ ఇష్యూస్ ఉండొచ్చు, అలాగే కొన్ని పెన్షన్స్, కొన్ని హౌసింగ్ రిక్వెస్ట్, కొన్ని మనకి ఎల్డర్లీ ఇష్యూస్ సంబంధించిన రిక్వెస్ట్లు ఇప్పుడు దాకా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్ ద్వారానే ఎంటర్ చేసి ఆన్లైన్లోనే వితిన్ SLA క్లియర్ చేయడానికి అన్ని చర్యలు కూడా మనం తీసుకుంటున్నాము. శ్రీ వెంకటేశ్వర రామ్ నారాయణ్ రుయా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ క్యాజువాలిటీలోని ఎక్స్రే మిషన్ మొరాయించడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తిరుపతి రుయా హాస్పిటల్ క్యాజువాలిటీలోని ఎక్స్రే మిషన్ కాలం చెందింది కావడంతో పలుమార్లు మిషన్ మొరాయిస్తోంది. అయితే రాయలసీమ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులు, వారి సహాయకులు ఎక్స్రే మిషన్ పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అంశంపై హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రభును వివరణ కోరగా, ఎక్స్రే మిషన్ పనిచేయని సంగతి వాస్తవమేనని, కాలం చెల్లిన మిషన్ కావడంతో అనేక మార్లు రిపేర్లు చేయించినా పనిచేయడం లేదని, అయితే ఈ అంశం తమ దృష్టికి అందిందని, సంబంధిత పై స్థాయి అధికారులతో చర్చించి ఎక్స్రే మిషన్ను పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. MRI స్కాన్ ఏమో 1 or 2 days బట్టి కొద్దిగా రిపేర్కి వచ్చింది. అది మేము మా దృష్టికి వెంటనే వాళ్ళు చెప్పారు. దాన్ని వెంటనే రిపేర్ చేయించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే యాక్చువల్గా నిన్ననే అయిపోవాలని చెప్పారు. ఇవాళ కూడా నేను ఫాలో అప్ చేస్తున్నాను. ఎంత తొందరగా దాన్ని రిపేర్ చేస్తే అంత తొందరగా మేము రిపేర్ చేయించి రోగులందరికీ అందుబాటులో తేవడానికి ప్రయత్నిస్తున్నాం. క్యాజువాలిటీలో ఎక్స్రే పనిచేస్తుంది. ఒకటి అందులో 4 మిషన్స్ ఉన్నాయి మనకు. అందులో ఒకటి మామూలుగా ఓల్డ్ మిషన్స్ కాబట్టి కొన్ని రిపేర్లో వస్తున్నాయి. మిషన్ రిపేర్కి వచ్చింది, మళ్ళీ వెంటనే చేస్తున్నాం రిపేర్. అన్నా క్యాంటీన్లకు ఒక రూపం ఇచ్చి వాటిని తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అయితే అధికారుల అలసత్వంతో క్యాంటీన్ల ఏర్పాటులో తీవ్ర జాప్యం జరుగుతోంది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ల ప్రారంభానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేశారు. క్యాంటీన్ల ఏర్పాటుకు మున్సిపల్ ఉన్నతాధికారులు వివరాలను సేకరించాలని ఆదేశించారు. ప్రభుత్వం కోరిన 23 అంశాలను పూర్తి చేసి మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా నివేదికలు సమర్పించాలని సూచించారు. ఇందులో భాగంగా తిరుపతి నగరంలో గతంలో ఉన్న 4 అన్నా క్యాంటీన్లను అధికారులు తూతూ మంత్రంగా పరిశీలించారు. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను మూసివేసింది. ఆ తర్వాత వాటిని ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాల నిర్వహణ కోసం కేటాయించారు. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలనే యోచనతో మొదటి సంతకం అన్నా క్యాంటీన్లపైనే చేశారు. ఇది జరిగి సుమారు 2 వారాలు కావస్తున్నా తిరుపతిలో క్యాంటీన్ల ఏర్పాటుకు ఆలస్యంగా అడుగులు పడుతున్నాయి. తిరుపతి నగరంలో స్విమ్స్కి ఎదురుగా, ఈఎస్ఐ ఆసుపత్రికి ఎదురుగా, ఎంఆర్పల్లి పంచాయతీ కార్యాలయం పక్కన, కోమల్ రెడ్డి సర్కిల్కి ఎదురుగా ఉన్న వాటిని తిరిగి పునఃప్రారంభించడంలో అధికారులు జాప్యం చేయడం పట్ల తెలుగు తమ్ముళ్లు పెదవి విరుస్తున్నారు. అన్నా క్యాంటీన్లకు మరమ్మతులు వేగవంతం చేసి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకి ఒక రోజు కూలీ చేసినట్లయితే వాళ్ళకు లభించే ఆ కూలీలో వాళ్ళు అన్నం కానీ వాళ్ళ బాడుగులు కానీ తీర్చుకోలేని పరిస్థితులు ఏర్పడడం వల్ల వాళ్ళకి అన్నా క్యాంటీన్లు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి.
గత ఐదు సంవత్సరాల్లో ఈ గత ప్రభుత్వం ఈ పేదల మీద ఉన్న కసితో వాళ్ళకి ఈ అన్నా క్యాంటీన్లు దూరం చేసింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ల మీద జియో ఇష్యూ చేశారు. దాన్ని ఇంతవరకు తిరుపతిలో ఉన్న అన్నా క్యాంటీన్ల మీద అధికారులు పూర్తిగా దృష్టి సారించినట్టు కనిపించట్లేదు. అన్నా క్యాంటీన్లు ఇంకా ప్రారంభించలేదు. వాటిలో ఉన్న సామాన్లు కానీ వాటిని కానీ ఇంతవరకు వాటిని క్లీన్ చేయలేదు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో మంగళవారం సంకటహర చతుర్థి వ్రతం ఘనంగా నిర్వహించారు. ప్రతి పౌర్ణమి తరువాత నిర్వహించే సంకటహర గణపతి వ్రతానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈ వ్రతం ఆచరించే దంపతులకు సర్వశుభాలు కలిగి తమ కోరిన కోరికలు నెరవేరుతాయని సంకటహర చతుర్థి వ్రతం నిర్వహిస్తారు. ఇందులో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై వ్రతాన్ని ఆచరించి తమ మొక్కుబడులు తీర్చుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితులు వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనం అందించి స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కలు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారి నైవేద్య విరామ సమయంలో హీరోయిన్ శ్రీలీల, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినీ గాయని సుశీల, సినీ గాయకుడు కార్తిక్ తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. సో అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మా అమ్మమ్మ పుట్టినరోజు. సో అందరం కుటుంబం అందరూ వచ్చాము. అలాగే అది స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. ఆ అదృష్టం మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అండ్ అది మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా లేకపోతే జస్ట్ మామూలుగా ఒక అలవాటు అందరికీ తిరుపతి రావడం అని ఒక నమ్మకం మనకి. సో అలాగే ఇవాళ నేను వచ్చానండి. చాలా సంతోషంగా ఉంది. అండ్ రాబిన్ హుడ్ అనౌన్స్ అయిందండి. దాని తర్వాత ఇంకా ఈవెంచువల్లీ అన్నీ అనౌన్స్ చేసుకున్నాం. తిరుపతిలో యథేచ్ఛగా ఫుట్పాత్లను ఆక్రమించిన దుకాణదారులపై పోలీస్ శాఖ, నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు చేపట్టారు. తిరుపతి నిత్యం రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. ఇక్కడికి వివిధ ప్రదేశాల నుంచి స్వామివారి దర్శనార్థం నిత్యం వేలాది మంది వస్తూ ఉంటారు. అయితే యాత్రికులు, భక్తులు, నగర ప్రజలు నడిచేందుకు వీలు లేకుండా ఫుట్పాత్లపై యథేచ్ఛగా తోపుడు బండ్లు, టెంకాయ బండ్లు, టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని ఆక్రమించుకున్నారు. విష్ణు నివాసం వెనకాల ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏర్పాటు చేసిన బస్టాప్ను సైతం ఆక్రమించి టిఫిన్ సెంటర్లను ఏర్పాటు చేసుకున్నారు. ఇక రైల్వే స్టేషన్ ఎదుట పెద్ద పెద్ద భవనాలు సైతం 10 అడుగుల మున్సిపల్ జాగాను ఆక్రమించడంతో నగరపాలక సంస్థ స్పందించి ఆక్రమణకు గురైన అంగళ్లను, హోటళ్లను తొలగించారు. విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఫుట్పాత్లపై బండ్లు పెట్టేందుకు ఇకపై వీలు లేదంటూ హెచ్చరించారు. పాదచారులు నడిచేందుకు వీలుగా నిర్మించిన ఫుట్పాత్లపై ఇక ఆక్రమణకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఆక్రమణల తొలగింపు పేరుతో పేదల కడుపు కొట్టడం చాలా దుర్మార్గమని, ఇటువంటి చర్యలకు పాల్పడితే ఏఐటీయూసీ చూస్తూ ఊరుకోదని కందారపు మురళి పేర్కొన్నారు. పేదలు ఫుట్పాత్లపై అంగళ్లను పెట్టుకుంటే తొలగించేటటువంటి అధికారులు పక్కాగా ఫుట్పాత్లను ఆక్రమించుకొని పెద్ద పెద్ద హోటళ్లు, పార్కింగ్ స్థలాలు, టీకేఫ్లు, పర్మనెంట్ సెంటర్లుగా నిర్మించుకున్న హోటళ్లపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, విశ్రాంతి గృహాల సముదాయాల వద్ద ఆక్రమణ తొలగింపు పేరుతో వ్యాపారస్తులపై దౌర్జన్యం చేయడం సరైంది కాదని, వారికి ప్రత్యామ్నాయ స్థలాలు చూపెట్టి ఖాళీ చేయించాలే గాని ఇలా అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం అధికారులు దాడులు చేయడం హేయమైన చర్య అని హితవు పలికారు. ఈ 2019లో చేసిన తర్వాత మళ్ళా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది దందాలు డబ్బులు వసూలు చేసి వాళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు వసూలు చేసి ఈవేళ అంగళ్ళు పెట్టించడం కావచ్చు, లేకపోతే ఫుట్పాత్ వ్యాపారాలు చేపించడం జరిగింది. అదే తంత్రం ఈవేళ మళ్ళా ఇప్పుడు వచ్చినటువంటి అధికార పార్టీ అదే చేయాలనేటువంటి ప్రయత్నం జరగకుండా చూడాలని చెప్పేసి మేము కమిషనర్ గారిని, అధికారుల ఆదేశాలని మేము కోరుతా ఉన్నాం. అధికారులు ఆ పద్ధతిలో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పుడే తిరుపతి పట్టణంలో చాలా ప్రాంతాలు గతంలో డబ్బులు ఒక రోజుకు బండి వ్యాపారం టిఫిన్ బండి పెట్టుకోవాలన్నా కూడా 1000 రూపాయలు, 700 రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అధికారం వైసీపీ పోయింది కాబట్టి మేము అధికారం వచ్చినప్పుడు మాకు ఇవ్వండి అని చెప్పేసి చాలా ప్రాంతాల్లో డబ్బులు ఇప్పటికే వసూలు చేస్తూ ఉన్నారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ అధికారులు తెలుసు, పోలీసులు తెలుసు, ఈ తిరుపతి కార్పొరేషన్లో ఉన్నటువంటి అధికారులకు అందరికి కూడా తెలుసు. తిరుపతి కొరమేనుగుంటలో ఎస్టీ కాలనీలో వెలసిన గ్రామదేవత గంగమ్మ తల్లికి గ్రామంలోని ప్రజలు ఇంటింటా పొంగలి పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు.
తిరుపతి కొరమేనగుంటలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర 5వ మంగళవారాన్ని పురస్కరించుకొని ఎస్టీ కాలనీలో వెలసిన గంగమ్మ తల్లి ఆలయానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి విచ్చేసి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ దేవతగా ఉన్న గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎటువంటి అంటువ్యాధుల బారిన పడకుండా తిరుపతి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై మెండుగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఎటువంటి అంటువ్యాధులు ప్రబలకుండా, విషజ్వరాలు రాకుండా, సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా కూడా, ఈ గ్రామ ప్రజలే కాకుండా నగర ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని ఈ ఎస్టీ కాలనీలోని గ్రామ దేవతకు గంగమ్మ తల్లికి ప్రతి ఇంట కూడా ఒక పండుగ వాతావరణంలో అమ్మవారికి పొంగళ్లు తీసుకొని వచ్చి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందడం ఆనవాయితీగా వస్తున్నటువంటి పరంపర. దాన్ని ఈ సంవత్సరం ఈ రోజు మంగళవారం 5వ మంగళవారం అటుపక్క తాతాయగుంట గంగమ్మ తల్లి, పెద్ద గంగమ్మ తల్లి, నేరెల్లమ్మ తల్లితో పాటు ఈ రోజు ఎస్టీ కాలనీ కొరవేనుగుంటలో కూడా గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ సమర్పించి నైవేద్యం పెట్టి ఈ రోజు ప్రతి ఇంట కూడా పొంగళ్లు పెట్టుకుని అమ్మవారికి ఈ రోజు నైవేద్యంగా సమర్పించి అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని చెప్పని. తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టింది టీటీడీ. శ్రీవారి దర్శనానికి భక్తుల రాక భారీగా ఉంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో మంగళవారం ఉదయం 8 గంటల సమయానికి 18 కంపార్ట్మెంట్లు నిండి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికార వర్గాలు తెలిపాయి. ఇక నిన్నటి రోజున శ్రీవారిని 77,878 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 30,140 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4,46 లక్షల రూపాయలుగా తేలింది. ఇక క్యూ కాంప్లెక్స్లలో కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తుల కోసం టీటీడీ అధికారులు పాలు, అల్పాహారం లాంటి వాటిని అందిస్తూనే ఉన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జూన్ 30 వరకు శుక్ర, శని, ఆదివారాలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎలాంటి సిఫార్సు లేఖలను కూడా స్వీకరించబడవని అధికారులు స్పష్టం చేశారు. నిన్న 10 o'clock వచ్చాం రూమ్లోకి పొద్దున్నే. ఇప్పుడు ఈ టైం అయింది దర్శనానికి. పాలు, ఉప్మా, కాఫీ. మేము 2 గంటలకి గదుల్లోకి వెళ్ళినాము. ఇప్పుడు 2 గంటలకల్లా మాకు దర్శనం అయింది, బయటకు వచ్చినాము. టోటల్గా ఒక 10 hours వచ్చేసి ఉంటాం. మంచిగానే దర్శనం అయింది మాకైతే. ఫెసిలిటీస్ కాఫీ కానీ, ఉప్మా, పులిహోర ఇవి అందుతున్నాయి, మంచిగానే ఉంది. అంత ముందు ఇప్పుడు బెటర్గానే జరుగుతుంది. మేము రాత్రి 9:30కి సర్వదర్శనంలోకి వెళ్ళాము. అక్కడ నుండి ఉదయం కరెక్ట్గా మళ్ళీ 9:30 కల్లా బయటకు వచ్చేసాము. దర్శనం చాలా చక్కగా జరిగింది, మంచిగా జరిగింది. కాకపోతే టోటల్గా 12 hours పెట్టింది సార్. పాలు ప్లస్ ఈ ఉప్మా, అన్నం ఉంది కదా, సాంబార్ రైస్ ఇవంతా మంచిగా ఇస్తున్నారు. బాగుంది, బాగా చాలా ఇబ్బంది ఏం లేదు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన కాలంలో ఎమర్జెన్సీ ఒకటని, ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో యువతకు సందేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో యువతకు ఎమర్జెన్సీ రోజుల యొక్క స్థితిని తెలియజేసేందుకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రప్ప, జిల్లా కార్యదర్శి డాక్టర్ పెనుబాల చంద్రశేఖర్, శాంతారెడ్డి తదితరులు విచ్చేసి భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన అనంతరం యువతకు ఎమర్జెన్సీ యొక్క స్థితిగతులు తెలియజేశారు. దాదాపు ఈరోజు 50వ సంవత్సరం. 1975 నుంచి ఈరోజు 2024కి 50వ సంవత్సరం మనం చేసుకుంటున్నాం. ఇది బ్లాక్ డేగా భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇది ఒక మాయని మచ్చగా ఏర్పడిందని తెలియజేస్తున్నాం. అదే కాదు, ఈరోజు భారతదేశం మోడీ గారి ఆధ్వర్యంలో అన్ని రంగాలలో వికసిత భారత్ అయితేనేమి అన్ని విషయాల్లో ముందుకు పోతుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అన్ని విధాల తప్పుడు దారులు తొక్కుతుంది, తప్పుడు ఆలోచన విధానం చేస్తుంది. ఇవన్నీ కూడా మనం గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు కేంద్ర పార్టీ ఇచ్చిన సూచనల మేరకు, రాష్ట్ర పార్టీ ఇచ్చిన సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. దేశవ్యాప్తంగా వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్షల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా నీట్ స్కామ్పై అభ్యర్థులు గగ్గోలు పెట్టడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయించినా పట్టించుకోని ప్రభుత్వం చివరికి సుప్రీంకోర్టు కేంద్రానికి, నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలకు నోటీసులు జారీ చేశాక ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించి 2 చోట్ల అక్రమాలు జరిగినట్లు గుర్తించామని అంగీకరించారు. ఎన్టీఏను మెరుగుపరచాల్సి ఉందని చెప్పుకొచ్చారు.
అంతే తప్ప కుంభకోణంపై విచారణ జరిపిస్తామని గాని అభ్యర్థులకు ఏ విధమైన న్యాయం చేస్తామనేది గాని చెప్పలేదు. నీట్ స్కామ్ను మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ పాలనలోని గుజరాత్లో అవకతవకలు జరిగాయని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో ఒక్కసారిగా అక్రమాల పుట్ట బట్టబయలైంది. పరీక్షల వ్యవస్థ విశ్వసనీయతను కోల్పోతే విద్యా వ్యవస్థ కుప్పకూలుతుందని, ప్రస్తుతం దేశం అదే పరిస్థితిని ఎదుర్కొంటోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేపర్ లీక్తో 23 లక్షల మంది విద్యార్థుల కష్టం వృధా అయిందని అన్నారు. క్వశ్చన్ పేపర్ అమ్ముకొని ఏండ్లుగా కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్, ఒకే సెంటర్లో 6 మందికి 100% మార్కులు రావడంతో అవకతవకలు జరిగాయని, నీట్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్రీకృత పరీక్షా విధానాలను రద్దు చేసి ఆయా రాష్ట్రాలకు, యూనివర్సిటీలకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రీకృత పరీక్షలకు మూల కారణమైన జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించి రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ఒక విద్యా విధానాన్ని తయారు చేయాలని డిమాండ్ చేశారు. 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు సంబంధించినటువంటిది ఒకే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి దాంట్లో వచ్చింది. దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ప్రశ్నాపత్రం లీకేజ్ కాలేదని చెప్పి అర్థం చేసుకోవాలా, లేకపోతే ప్రశ్నాపత్రం లీకేజ్ అయిందని అర్థం చేసుకోవాలా? ఈరోజు అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. ఈరోజు నీటి విద్యార్థులు 1521 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కుల పేరుతో ఈరోజు అది ఒక పెద్ద కుంభకోణం లాగా ఈరోజు భావించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడిపోయింది. అంటే నీటి మొత్తం కూడా విద్యా వ్యాపారం లాగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఒక నూతన విద్యా విధానంలో వచ్చినటువంటి మార్పు ఆధారంగానే ఈరోజు కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ కాలేజీల యొక్క పన్నాగం ఫలితంగానే ఈరోజు మెడికల్ ఏజెన్సీల పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున దుర్మార్గమైనటువంటి దోపిడీ జరిగింది. ఈ దోపిడీని గుర్తించాల్సినటువంటి సుప్రీంకోర్టు కానీ, ఈ దోపిడీని గుర్తించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇవి ఏమాత్రం కూడా గుర్తించకపోవడం ఫలితంగానే ఈరోజంతా కూడా 24 లక్షల మంది విద్యార్థుల్లో చాలా గందరగోళమైనటువంటి పరిస్థితిని ఏర్పడింది. ఈరోజు బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ ఇలాంటి నార్త్ ఇండియాలో అనేక పేపర్ లీకులు జరుగుతున్నాయి. ఇదే కాదు, ఎన్టీఏ వాళ్ళ యూజీసీ నెట్ కూడా ఈరోజు పోస్ట్ పోన్ చేశారు. ఇదే కాదు, మన పీజీ నీట్ కూడా ఈరోజు పోస్ట్ పోన్ చేశారు. అంటే ఈరోజు ఎన్టీఏ ఫిలం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా నీటిని కూడా రద్దు చేయాలి. రాష్ట్రాల వారీగా ఈ యొక్క స్వతంత్రత ఏదైతే ఉందో ఇంతకుముందు పెట్టేటువంటి వైద్య విద్య ప్రవేశ పరీక్షలన్నీ కూడా రాష్ట్రాల వారీగా నిర్వహించడానికి కూడా ఎస్ఎఫ్గా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు, నీటి విద్యార్థులు ఇప్పటికే పోరాటాలు ఉంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు స్పందించి ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తాం. వాస్తవంగా కోహినూర్ ఎక్కడ దొరికింది? ఇప్పుడు దీని విలువెంత? బ్రిటన్కు ఎందుకు వెళ్ళింది? దీనిపై అసలు హక్కుదారులు ఎవరు? శాపగ్రస్తమని ప్రచారంలో ఉన్న ఈ కోహినూర్ కహానీ ఏంటి? ఆసక్తికర కథనం మీకోసం. కోహినూర్ వజ్రం. ఈ పేరు వినని వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో ఒకటి. అంతేకాదు, ప్రపంచంలోనే అత్యధిక వివాదాస్పదమైనది కూడా. దీనికి ఆ పేరు కూడా ఓ ఆశ్చర్యం, విస్మయంలోంచి వచ్చిందే. ఒక పర్షియన్ పాలకుడు ఈ వజ్రాన్ని తొలిసారిగా చూసి ఆశ్చర్యంతో వాహ్ కోహినూర్ అని పిలిచాడు. దాంతో ఈ వజ్రానికి కోహినూర్ వజ్రం అనే పేరు అలాగే స్థిరపడిపోయింది. అంతేకాదు, ఈ వజ్రం చుట్టూ రక్త చరిత్రే కనిపిస్తుంది. ఈ వజ్రం దొరికింది మన భారతదేశంలోనే అయినప్పటికీ దీనికోసం అనేక యుద్ధాలు, పోరాటాలు, ఎత్తులు, జిత్తులు జరిగాయి. ఈ వజ్రం శతాబ్దాలుగా అనేక రాజులు, మొఘల్ వంశస్థుల చేతులు మారుతూ చివరకు బ్రిటిష్ వారి ఆధీనంలోకి చేరింది. అక్కడి రాజు కుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. బ్రిటిష్ రాచరిక ఆభరణాల్లో భాగంగా బ్రిటిష్ క్వీన్ కిరీటంలో అలంకరించబడింది. అలాంటి కోహినూర్ ఒక శాపగ్రస్తమైనది అంటే నమ్మగలరా? దీన్ని ధరించిన వారు అనతి కాలంలోనే చనిపోతారు అనేది కూడా ప్రచారంలో ఉంది. కోహినూర్ ఒక అరిష్టమని కూడా అంటూ ఉంటారు. అరుదైన పని కోసం అమెరికా దేశంలో లక్షలాది దోమలను పుట్టించారు. వాటిని హెలికాప్టర్లతో విడుదల చేశారు. ఇంతకీ ఏంటా అరుదైన పని? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సహజంగా మనం ఎక్కువగా దోమలు కనిపిస్తే చిరాకు పడుతూ ఉంటాం. ఎందుకంటే దోమల వల్ల మలేరియా, డెంగ్యూ లాంటి జబ్బుల బారిన పడుతూ ఉంటాం కాబట్టి. దోమల వల్ల పూర్తి స్థాయిలో నష్టమే తప్ప మనకు ఎలాంటి లాభమూ ఉండదు. అమెరికాలోని హవాయి రాష్ట్రం ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రంలో అంతరించిపోతున్న పక్షులను కాపాడేందుకు ఈ పనికి శ్రీకారం చుట్టింది. ఇంతకీ ఏంటా పని? అరుదైన పక్షులను కాపాడేందుకు బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెడుతోంది. హెలికాప్టర్ల ద్వారా ఇప్పటికే 1 కోటి దోమలను విడుదల చేసినట్లు అంచనా వేస్తోంది హవాయి రాష్ట్రం. హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన పక్షి జాతులు మలేరియా బారిన పడి అంతరించిపోతున్నాయి. వ్యాధికారక దోమ కుడితే 90% చనిపోయే ప్రమాదం ఉంది. మలేరియాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వీటిలో లేకపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
అరుదైన హనీ క్రీపర్స్ జాతి పక్షులను కాపాడేందుకు పరిష్కారంగా వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని కలిసిన ఆడదోమలు గుడ్లు పొదగవు. ఇలా క్రమంగా దోమల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. యుఎస్ నేషనల్ పార్క్ సర్వీసెస్ సహాయంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. చైనా, మెక్సికోలో దోమల సంఖ్యను తగ్గించేందుకు ఇదే విధానాన్ని అనుసరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 74,020 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,633 రూపాయలు. వెండి 1 కేజీ ధర 91,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 93 రూపాయలుగా ఉంటుంది. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిచాక ప్రప్రథమంగా చిత్తూరు జిల్లా కుప్పం 2 రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య భారతి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేలా పరిపాలన, విద్యాభ్యాసం ఉండాలని వీసీ దేపూరు భారతికి తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.